Hi everyone. Today we are going to learn 10th class mathematics. First chapter, exercise 1.4. Question number 1. Prove that the followings are irrational. ఇచ్చిన క్వశ్చన్స్ ని ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి ఈ క్వశ్చన్ లో. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 1/√2 అని ఇచ్చారు. ఈ 1/√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. 1/√2 ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే మనం అజ్యూమ్ చేసుకోవాలి 1/√2 అనేది ఇర్రాషనల్ కాదు రాషనల్ అని. సో let us assume that 1/√2 is a rational number. సో మనం 1/√2ని రాషనల్ నంబర్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ అన్ని రాషనల్ నంబర్స్ మనకు p/q ఫామ్లో ఉంటాయి. దెన్ 1/√2 ఈజ్ ఈక్వల్ టు p/q. మరి ఇక్కడ p అండ్ q రెండు కూడా కోప్రైమ్స్ అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇవి రెండు కోప్రైమ్స్ కాబట్టి వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ p అండ్ q యొక్క కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకు 1 అని ఉండాలి. అంటే HCF ఆఫ్ p అండ్ q ఈజ్ 1. అండ్ 1/√2 యొక్క రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ చేస్తే మనకు √2 వస్తుంది. కాబట్టి డినామినేటర్ అండ్ న్యూమరేటర్ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి √2తోని. సో వి గెట్ 1 ఇంటూ √2/√2 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ 1 ఇంటూ √2 వస్తుంది. √2 ఇంటూ √2 స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది √2/2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న 2ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. అయితే మనకు ఏమొస్తుందంటే √2 ఈజ్ ఈక్వల్ టు 2p/q వస్తుంది. ఇక్కడ pq ఏమవుతుంది ఇంటీజర్స్. ఈ √2 అనేది మనకు తెలుసు ఇర్రేషనల్ నంబర్ అని, 2p/q అనేది రాషనల్ నంబర్ అవుతుంది. సో ఇర్రాషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నంబర్. ఇర్రాషనల్ అండ్ రాషనల్ రెండు కూడా ఈక్వల్ అవుతుందా? కాదు కదా. కాబట్టి మనకు వచ్చింది ఇర్రాషనల్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ వచ్చింది. సో దిస్ ఈస్ అ కాంట్రడక్షన్ టు అవర్ అజంప్షన్. ఇది తప్పు కదా, మనకు వచ్చిన అజంప్షన్ అనేది మనం చేసుకున్న అజంప్షన్ అనేది తప్పుగా ఉంది. కాబట్టి దిస్ ఈస్ అ కాంట్రడక్షన్ టు అవర్ అజంప్షన్. సో వి కంక్లూడ్ దట్ 1/√2 is an irrational number. Next question number 2, √3 plus √5. ఈ క్వశ్చన్ని కూడా మనము √3 plus √5 అనే నంబర్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే √3 plus √5 అనేది రాషనల్ నంబర్గా అజ్యూమ్ చేసుకోవాలి. సో లెట్ us assume that √3 plus √5 is a rational number. We know that rational numbers ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటాయి. సో √3 plus √5 ఈజ్ ఈక్వల్ టు a/bగా తీసుకోవచ్చు. ఇక్కడ a అండ్ b రెండు కూడా కోప్రైమ్స్ అండ్ డినామినేటర్లో 0 ఉండవద్దు, అంటే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇవి రెండు కోప్రైమ్స్ అంటే వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే వస్తుంది. సో HCF ఆఫ్ a అండ్ b ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టు. ఇక్కడ √3 plus √5 ఈ రెండు నంబర్లలో ఏదో ఒక నంబర్ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో నేను √5ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో విల్ గెట్ √3 ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √5 వస్తుంది. నా ఈ రెండు నంబర్ని మనం స్క్వేరింగ్ చేద్దాం బోత్ సైడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వి గెట్ √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √5 హోల్ స్క్వేర్గా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకు 3 నంబర్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ a/b మైనస్ √5 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎలా ఉంది, మనకు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో వి నో దట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. ఇక్కడ a వాల్యూ a/b, b యొక్క వాల్యూ √5గా తీసుకుంటాం. సో ఇది తీసుకొని ఈ నంబర్లో అంటే ఈ ఫామ్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకు √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ √5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a/b ఇంటూ √5గా వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ రెండు కూడా క్యాన్సిల్ చేయాలి. సో ఈ రూట్ అండ్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా ఈ రూట్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తున్నా. సో నాకు మిగిలినవి 3 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 ఇంటూ a/b ఇంటూ √5 మిగులుతుంది. ఇక్కడ ఉండే మైనస్
టూ ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ ఫైవ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకొని ఇటు ఉండే ప్లస్ త్రీని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నా. దెన్ విల్ గెట్ 2a by b into root 5 is equal to a square by b square plus 5 minus root 3 వస్తుంది. ఇక్కడ మనం చేసింది జస్ట్ ఈ నెంబర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకొని ఇక్కడ ఉండే 3 నెంబర్ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. మధ్యలో నెంబర్స్ యాస్టీస్ అలానే ఉన్నాయి. సో ఇక్కడ 5 మైనస్ 3 అనేది 2. 5 మైనస్ 3 చేస్తే మనకు 2 వస్తుంది. సో విల్ గెట్ 2a by b into root 5 is equal to a square by b square plus 2. ఇక్కడ 2 స్క్వేర్ని బీతో మల్టిప్లై చేస్తే అంటే మనం ఇక్కడ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే మనకు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బీ స్క్వేర్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వాలి ఇక్కడ. సో రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బీ స్క్వేర్ అయింది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే 2a బై బీని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డినామినేటర్లో ఉన్న ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. న్యూమరేటర్లో ఉన్న ఫ్రాక్షన్ డినామినేటర్కి వస్తుంది. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇంటూ బీ బై 2aగా వస్తుంది. ఇక్కడ బీ స్క్వేర్ అంటే బీ ఇంటూ బీగా రాయొచ్చు కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఒక బీ ఉంది. సో ఈ బీని డినామినేటర్లో ఉన్న అంటే బీ ఇంటూ బీ ఉన్నాయి కాబట్టి అందులో వచ్చి ఒకటి క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఉండే స్క్వేర్ని ఇక్కడ ఉండే బీని క్యాన్సిల్ చేస్తున్నా. సో విల్ గెట్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab. సో రూట్ 5 ఏదైతే ఉందో అది ఇర్రాషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్నదంతా కూడా మనకు రాషనల్ నెంబర్. సో విల్ గెట్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నెంబర్. రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబరు, ఈ ఫ్రాక్షనల్ ఫామ్ మొత్తం కూడా రాషనల్ నెంబర్. సో మనం అనుకున్నది ఇవి రాషనల్ నెంబర్స్ అని. బట్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నెంబర్స్ అనేది ఉండడము ఇది మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో దానికి రివర్స్లో ఉందన్నట్టు. సో దిస్ ఈజ్ ద కాంట్రడక్షన్ టు అవర్ అజంప్షన్. సో వి కంక్లూడ్ దట్ therefore root 3 plus root 5 is an irrational number. Next question number 3. 6 plus root 2. ఇక్కడ ఇచ్చిన 6 plus root 2ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనము దీన్ని రాషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేయాలి. సో లెట్ us assume that 6 plus root 2 is a rational number. సో రాషనల్ నెంబర్స్ మనకు ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటాయి కాబట్టి 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూగా రాసుకుంటాం. మీకు తెలుసు పీ అండ్ క్యూ అనేది కో ప్రైమ్స్ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 1. సో ఇక్కడ ఉండి ఈ 6ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. సో వి గెట్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ మైనస్ 6 అని. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పీ బై క్యూ మైనస్ 6ని నేను క్యూ ఇంటూ 6 చేస్తే 6q వస్తుంది అండ్ డినామినేటర్లో క్యూ మాత్రమే వస్తుంది అండ్ దీన్ని ఎల్సిఎం చేసినా కూడా సేమ్ వస్తుంది. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ 6q బై క్యూగా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఒక రాషనల్ నెంబర్ ఉంది. సో ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నెంబర్గా వచ్చింది. సో మనం తీసుకుందేమో అజంప్షన్ రాషనల్ నెంబర్ అని, కానీ మనకు ఒకటి రాషనల్ నెంబర్ అని అండ్ ఇంకోటి ఇర్రేషనల్ నెంబర్ అని వచ్చింది. సో మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్. సో దిస్ ఈస్ ఎ కాంట్రడక్షన్ టు అవర్ అజంప్షన్. సో వి కంక్లూడ్ దట్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రాషనల్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, రూట్ 5. ఈ రూట్ 5ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే దీన్ని మనం అజంప్షన్ చేసుకోవాలి ఇది రాషనల్ నెంబర్ అని. సో లెట్ us assume that రూట్ 5 ఈజ్ ఏ రాషనల్ నెంబర్. సో ఇది రాషనల్ నెంబర్ అని అనుకున్నాం కాబట్టి రాషనల్ నెంబర్స్ అన్నీ కూడా మనకు అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటాయి. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బీగా తీసుకోవచ్చు. ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో 0 ఉంటుంది మనకు అండ్
ఏబి రెండు కూడా కోప్రైమ్స్ కాబట్టి వీటి యొక్క రెండింటి కామన్ ఫ్యాక్టర్ మనకు 1గా మాత్రమే వస్తుంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నట్టు. డినామినేటర్లో ఉన్న బిని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. దెన్ విల్ గెట్ √5 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు రెండింటిని మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే √5 ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్గా వస్తుంది. ఇక్కడ స్క్వేరు రూట్ రెండు క్యాన్సిల్, మనకు వచ్చేది 5b స్క్వేర్గా వస్తుంది. సో వి గెట్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఉండే 5 ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 5 అండ్ ఈ 5 ఇందులో ఉన్న ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏగా రాసుకుంటే ఇందులో ఉన్న ఏని కూడా డివైడ్ చేస్తుంది అన్నట్టు. సో 5 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 5 డివైడ్స్ ఏ ఆల్సో. నౌ later 5 is equal to now a is equal to 5cగా తీసుకుంటున్నా. ఇక్కడ ఏకి బదులు నేను 5cగా తీసుకుంటా. తీసుకొని ఇందులో అప్లై చేస్తున్నా. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్ అయింది. 5c స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, c స్క్వేర్ c స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. సో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్గా రాసుకున్నాం. సో ఇక్కడ ఈ 5 అనేది 25ని డివైడ్ చేస్తుంది కదా. ఏ టేబుల్ అంటే 5 టేబుల్. 5 1s 5, ఇక్కడ 5 5s 25 వస్తుంది. 5 5 25 వస్తుంది. సో వి గెట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్గా వస్తుంది. సో ఇక్కడ ఉండే 5 అనేది బి స్క్వేర్ను డివైడ్ చేస్తుంది అండ్ ఇక్కడ బిని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ 5 అనేది బి స్క్వేర్ అంటే బి ఇంటూ బి కదా, కాబట్టి ఇందులో ఉన్న ఒక బిని కూడా ఈ 5 అనేది డివైడ్ చేస్తుంది. So 5 divides b square, then 5 divides b also. So from 1 9 to a and b have common factor 1 and 5. సో ఇది ఎలా మనం కామన్ ఫ్యాక్టర్ ఒకటే అంటే ఏకు బికి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఒకటే రావాలి అనుకున్నాం కదా. బట్ ఇక్కడ రెండు కామన్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. రెండు కామన్ ఫ్యాక్టర్స్ వచ్చింది అంటే మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది కదా. సో ఈ 5 అనేది ఏని డివైడ్ చేస్తుంది, బిని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఏలో కూడా ఈ మల్టిపుల్ 5 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి, బిలో కూడా దీని యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి. కాబట్టి మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ కంట్రడక్షన్ టు అవర్ అజంప్షన్. దేర్ ఫోర్ వి కంక్లూడ్ దట్ √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 3 + 2 ఇంటూ √5. సో ఈ నెంబర్ని మనము ఫస్ట్ ఇర్రేషనల్ అని చూపించాలంటే రాషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకోవాలి. మనకు తెలుసు రాషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటే అది ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటాయి. అండ్ దీన్ని 3 + 2 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు a బై bగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏబి రెండు కూడా కోప్రైమ్స్ అండ్ డినామినేటర్స్లో మనకు 0గా ఉండొద్దు. అంటే డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఉండ +3ని మనం రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -3 అవుతుంది. సో 2 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు a బై b -3గా వస్తుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ a బై b -3 ఉంది కదా, దీనిని ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ మల్టిప్లై కూడా చేయొచ్చు. అంటే a -3b బై bగా వస్తుంది డైరెక్ట్ మల్టిప్లై చేసిన. అంటే 3 ఇంటూ b 3bఏ కదా, లేదు అంటే ఎల్సిఎం చేసినా కూడా మనకు సేమ్ వస్తుంది. సో 2 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు a -3b బై bగా తీసుకోవచ్చు. ఇక్కడ ఉండే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √2 ఉంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకు రైట్ హ్యాండ్ సైడ్లో డినామినేటర్లో వస్తుంది. సో విల్ గెట్ √5 ఈజ్ ఈక్వల్ టు a -3b బై 2bగా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే మనకు ఇర్రేషనల్ నెంబరు అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే రాషనల్ నెంబర్ ఉంది. సో వి గెట్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నెంబర్. This is the contradiction to our assumption. So we conclude that 3 + 2 into √5 is an irrational number. Next question, second bit, prove that √p + √q is an irrational number where p, q are prime numbers. ఇక్కడ మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే √p + √qని రాషనల్ నెంబర్గా తీసుకోవాలి. సో లెట్ us assume that √p + √q is a rational number.
సో రాషనల్ నెంబర్స్ అన్నీ కూడా మనకు ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంటాయి కాబట్టి రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a/bగా తీసుకున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న రూట్ క్యూని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే విల్ గెట్ రూట్ పీ ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ రూట్ క్యూ. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ విల్ గెట్ రూట్ పీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్గా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు పీ మాత్రమే వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు పీ మాత్రమే ఉంటుంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో a/b మైనస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఉంది. సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్. వి నో దట్ a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ a అనేది a/b, b అనేది రూట్ క్యూగా తీసుకొని ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ p ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ q మైనస్ 2 ఇంటూ a/b ఇంటూ రూట్ క్యూగా వస్తుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న మైనస్ 2 ఇంటూ a/b ఇంటూ రూట్ క్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న pని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే విల్ గెట్ 2a/b ఇంటూ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ q మైనస్ pగా వస్తుంది. ఇక్కడ ఈ b స్క్వేర్తో దీన్ని ఎల్సిఎం చేస్తే మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p బై b స్క్వేర్గా వస్తుంది. ఇక్కడ 2a/bని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే డినామినేటర్ న్యూమరేటర్ వస్తుంది, న్యూమరేటర్ అని డినామినేటర్గా వస్తుంది. సో లైక్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు b బై 2a ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p బై b స్క్వేర్గా వస్తుంది. ఇక్కడ b స్క్వేర్ అంటే b ఇంటూ b కదా, అండ్ ఇక్కడ న్యూమరేటర్లో b ఉంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ b స్క్వేర్లో ఒక b మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఉండే b క్యాన్సిల్ అవుతుంది. దెన్ వి గెట్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p అండ్ 2a ఇంటూ b ఈజ్ 2ab. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు రూట్ క్యూ ఉంది, రైట్ సైడ్లో మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ q మైనస్ p బై 2abగా ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇర్రేషనల్ నంబర్, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ రాషనల్ నెంబర్కి వచ్చింది. సో వి గెట్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నెంబర్. సో మనకు తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ రూట్ వాల్యూ ఉన్న ఏ నెంబర్ అయినా సరే, ఏ ప్రైమ్ నెంబర్కైనా సరే మనం రూట్ పెడితే అది ఇర్రేషనల్ నెంబర్ మాత్రమే అవుతుంది. సో మనం తీసుకున్న అజంప్షన్ రాషనల్ నెంబర్ అని కదా. So this is a contradiction to our assumption. Therefore, we conclude that root p plus root q is an irrational number.